ఈ బుధవారపు రాత్రి సమయమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగునుగాక. ఈ రాత్రి మనం న్యాయాధిపతుల గ్రంథములో నుండి కొన్ని సత్యాలు మనం నేర్చుకోవటానికి మొదటిగా పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. అంచె దినములలో అపహాసుకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాసుల చొప్పున నడుచుకొనుచు 4వ వచనాన్ని కూడా చదువుకుందామండి. ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవబడిన లేఖనాల ద్వారా న్యాయాధిపతుల గ్రంథము ద్వారా మీరు మాతో నాతో మాట్లాడండి. ఈ బైబిల్ ధ్యాన కొడుకులో నిగూఢమైన నీ సత్యం మేము నేర్చుకునేలాగునను మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించి మీ స్వాధీనంలో మీరు మాకు మీ సత్య వాక్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మీ మాటలు ఎడల భయమును భక్తిని కలిగుండి వినగల చెవుతోనూ గ్రహింపగల హృదయంతో ఆలకించి మేము మీ పత్రికలుగా మారుటకు మా హృదయం అనే పలక మీద స్థిరంగా ముద్రించబడుటకును సహాయం చేయండి. మీ జీవవాక్కు ద్వారా మా ఆత్మలకు ఆహారాన్ని అనుగ్రహించి నడిపించుమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము న్యాయాధిపతుల గ్రంథములోనికి వెళ్ళి మొదటి వచనాన్ని చదువుకుందామండి. మొదటి అధ్యాయము 1వ వచనము. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, మనము గత వారము యెహోషువ మృతి పొందిన తర్వాతను యెహోషువ జీవితంలోనూ అనేక సత్యాలు మనము నేర్చుకోవటము జరిగిందండి. యెహోషువ మృతి పొందిన తర్వాతనే న్యాయాధిపతుల గ్రంథము ప్రారంభమైంది. న్యాయాధిపతుల గ్రంథంలో, రూతు గ్రంథములో, అలాగే యెహోషువ గ్రంథములో ఈ భాగాలు ఉన్నవని మనం తెలుసుకొనవచ్చు. కాబట్టి మనకు బాగుగా అర్థమవుటకు ఆ కాలమందు జరిగిన సందర్భాలను న్యాయాధిపతుల గ్రంథముగా కొంత భాగాన్ని, రూతు గ్రంథముగా కొంత భాగాన్ని మనకు పరిశుద్ధాత్మ దేవుడు అందించినాడు. మనకు త్వరగా అర్థమవటానికి విభజన చేసి న్యాయాధిపతులు, రూతు తెలియజేసినారు. ఇవన్నీ యెహోషువ మృతి పొందిన నాటి నుండి సమూయేలు వరకు మధ్యన జరిగిన చరిత్ర. ఇదంతా మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి ఉన్నాడు. మనము యెహోషువ యుద్ధ సైనికుడని తెలుసుకోగలిగినాము. యెహోషువ మోషే తరువాత దేవుని ప్రజలను దేవుని వలన నడిపించినాడని యెహోషువను గురించి ముందటి వారమున ధ్యానము చేసినామండి.
మూడవదిగా వృద్ధుడైన యెహోషువ, అతను వృద్ధాప్యములు ఏమేమి జరిగినవని ధ్యానం చేసినామండి. నాలుగవదిగా చివరి వరకు దేవుణ్ణి సేవించిన యెహోషువ అని 4 అంశాన్ని కూడా మనము నేర్చుకోవటము జరిగిందండి. ఐదవది, యెహోషువ వలన దేవుని ప్రజలు తీర్మానాన్ని కలిగి ఉన్నారని గుప్తంగా తెలుసుకోవటము జరిగింది. ఆరవది, మృతి పొందిన యెహోషువ. ఈ సత్యాలు కూడా మనం తేటగా తెలుసుకోవటము జరిగిందండి. ఏడవది, మనము స్వతంత్రించుకోవలసిన భూభాగము దేవుని స్వభావమని 7వ అంశాన్ని కూడా ధ్యానించుకుని దేవునిలో బలము పొందుకొని ఉన్నాము గత వారాలలో. ఈ వారమును కూడా కొన్ని సంగతులను మరలా మనం ధ్యానానికి తీసుకొని ఇంకా ఎక్కువైన సత్యాలు ఈ వారమున మనము నేర్చుకుందామండి. నిర్గమకాండము 17వ అధ్యాయం అండి. 17వ అధ్యాయము 9వ వచనములు ఇలా ఉంది. నిర్గమకాండము 17:9 చదవమ్మా. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనని యెహోషువతో చెప్పాడు. యెహోషువ యుద్ధ సైనికుడు ఇక్కడ తెలుస్తుంది. యెహోషువ యుద్ధ సైనికుడు. 17:9 అమ్మ. నిర్గమకాండము 17:9. కాబట్టి ఇక్కడ యెహోషువ యుద్ధ సైనికుడు, మోషే ప్రార్థనాపరుడు. దేవుని కర్రను చేతబట్టుకుని కొండ ఎక్కినప్పుడు యెహోషువ ఇక్కడ మనము అమాలేకీయులతో యుద్ధము చేసినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మోషేకు నమ్మకమైన వాడు యెహోషువ. ఈ రోజుని కూడా దేవుడు మనలో నమ్మకత్వాన్ని కోరుతూ ఉన్నాడు. మరొక సత్యాన్ని కూడా మనము నేర్చుకుందామండి. యెహోషువ గ్రంథంలోనికి వెళ్దాం రండి. యెహోషువ గ్రంథము 24:19 వచనాన్ని చూడండి. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు, మీరాయనను సేవించలేరు. ఇంకా చదవండి. మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయవాడైనను, మేలు చేస్తాడు కానీ మేలు చేయకుండా మనసును త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపచేయగా. మనము 19వ వచనము నుండి 31 వచనాల వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. యెహోషువ మృతి పొందక మునుపు ఆ ప్రజలను దేవుని గురించి చెప్పి హెచ్చరిస్తున్నాడు. యెహోషువ గ్రంథం అంటమ్మా. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు మనము యెహోషువ బ్రతికుండగా ఆ ప్రజలను దేవుని వైపు మళ్ళించి ఒక తీర్మానం వారి చేత చేయించినాడు. ఆ తీర్మానం కూడా వారు నిలవని వారుగా ఉన్నారండి. 24 వచనం చూడండి. అందుకు జనులు మన దేవుడని యెహోవానే సేవించిది మళ్ళీ చెప్తున్నారు.
ఆయన మాటయే విందుమని తీర్మానం. ఇది తీర్మానం అన్నమాట. యెహోషువ బ్రతికున్నప్పుడు యెహోషువ బ్రతికున్నప్పుడు ఆ ప్రజలతో గట్టిగా చెప్పి వారిని తీర్మానంలో నడిపించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము అన్య దేవతల తట్టు వెళ్ళము, మేము యెహోషువ దేవుని మాటే వింటాము యెహోషువ అని వారు సాక్ష్యం ఇచ్చినారండి. 31లో చూడండి, యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ, అక్కడ ఒక మాట అండర్లైన్ చేసుకోండి, ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలులు యెహోవాను సేవించుచూ వచ్చిరి. చాలా బాగుంది. యెహోషువ తరువాతను యెహోషువ పెద్దల దినములంతటిలోనూ యెహోవాను వారు సేవించుకుంటూ వచ్చారు. ఇది మనం కూడా జాగ్రత్త పడవలసిన అంశం అండి. మనం కూడా దాని విషయంలో మనము జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరత మనకుందన్నమాట. కాబట్టి ఈ మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ధ్యానిద్దాము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ 24 అధ్యాయం అంతా చదువుకోండి, మీకు బాగా అర్థమవుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ప్రారంభాన్ని 2 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకున్నాం. 2 పేతురు 3వ అధ్యాయము 3వ వచనమును 4వ వచనాన్ని ప్రారంభముగా మనం చదువుకున్నాం. అందులో ఏమని ఉంది? అంచె దినములు. ఆ మాట పట్టుకోండి, అంచె దినములు. ఇప్పుడు మనము కడవరి కాలమందున్నాము. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలోనికి రండి, 2వ అధ్యాయములోనికి రండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. నూను కుమారుడును, చదవమ్మా. యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరములు వయసు గలవాడై మృతి నొందినప్పుడు రైట్, సరిపోయింది. ఇక్కడ మనము ఆయన సమాధిని గురించి ధ్యానించటం లేదు. ఆయన 110 ఏళ్ళు బ్రతికి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ కాలములో ఏం జరిగింది? 10వ వచనం చూడండి, అందులోనే 2వ అధ్యాయము. ఆ తరము వారందరూ, ఇప్పుడు యెహోషువ మాత్రమే కాదు, యెహోషువ దినాలలో ఉన్న పెద్దలు కూడా, ఆ తరము వారందరూ కూడా యెహోషువ తర్వాత కానీ అందరూ కూడా చనిపోయారన్నమాట. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలులు కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరమొకటి పుట్టగా. ఇప్పుడు మీకు ఈ విషయాన్ని ఇలాగా ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను. యెహోషువ పెద్దలు అందరూ గతించిపోయిన తర్వాత దేవునిని ఎరగని తరం ఒకటి పుట్టుకుంటూ వచ్చింది. వారు ఎలా బ్రతికారు అన్నదే న్యాయాధిపతుల గ్రంథం తెలియజేస్తున్న సత్యం అండి. పెద్దల కాలములో, యెహోషువ కాలములో ఆ ఇశ్రాయేలులందరూ ఎలా జీవించారు, వారు చనిపోయిన తర్వాత ఎంత మట్టికి వారు బాగుగా ఉన్నారు, ఎంత మట్టికి భ్రష్టులైపోయారు అని న్యాయాధిపతుల గ్రంథం అంతా మనకి వారు అందులో పడిపోయిన వారు, నిలబడిన వారు, పడిపోయిన వారు, నిలబడిపోయిన వారు, అలాగే కొంతకాలం బాగున్నారు, మరలా కొంతకాలం చెడిపోతూ వచ్చారు, మరి కొంతకాలం బాగున్నారు, మరలా కొంతకాలం చెడిపోతూ వచ్చారు. ఇలాగ సమూయేలు వరకు వారు పడుతూ లెగిస్తూ దేవునికి అవమానము తెస్తూ వారు బ్రతుకుతూ వచ్చిన స్టోరీ న్యాయాధిపతుల గ్రంథము మనకి వివరిస్తుంది. దీన్ని బట్టి మనం ఈ రాత్రి నేర్చుకోవలసిన
పాఠం. యెహోషువ పెద్దలు గతించిన తర్వాత దేవునిని ఎరగని తరం ఒకటి పుట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా చదివానన్నానే ఆ వచనం ఏముందంటే అంచె దినాలు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు అంచె దినాల్లో ఉన్నాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు, చనిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారు. తర్వాత వాక్యశావుకులైన అపోస్తులు సువార్త ప్రకటించారు, సత్యాలు సంఘానికి నేర్పారు, వారు కూడా వెళ్ళిపోయారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? మనము 2 పేతురులో చూస్తున్నాము. నేను మృతి పొందిన తర్వాత మిమ్మలను రేపుటకు నన్ను దేవుడు వాడుకుంటున్నాడని పేతురు గారు 2వ పత్రిక రాశాడు. పేతురు కూడా చనిపోయే ముందు 2వ పేతురు పత్రిక రాశాడు. ఇందాక చదువుకున్నాం. యెహోషువ కూడా చనిపోక ముందు ఇప్పుడే మీరు ఇలా ఉన్నారు, నేను చనిపోతే మీరు ఏమవుతారని వారిని ఒక తీర్మానంలోనికి నడిపించారని మనం చదువుకున్నాం. ఓకే అండి. పేతురు గారు చనిపోకముందు మనకు పత్రికలు, పౌలు గారు ద్వారా ఇవన్నీ మనకు వచ్చాయి. కానీ ఈ రోజున ఎలా ఉన్నారు జనాలు? అంటే న్యాయాధిపతుల గ్రంథం 2:10లో యెహోవానైనను ఆయన కార్యములైనను ఎరగని ఒక తరము పుట్టగా. ఈ రోజున క్రైస్తవ సమాజం అపోస్తలుల ద్వారా ఇవ్వబడిన సత్యము మరిచిపోయిందని చెప్పవచ్చు. మరిచిపోయింది. ఎందుకనంటే కొత్తవి ప్రవేశపెట్టారు. కాలానుకూలంగా ఎప్పుడో ఒకటి కొత్తవి కలిసిపోతూ వచ్చాయి. అపోస్తలుల బోధ కలుషితం అయిపోతూ వచ్చింది. అట్లయితే ఈ అంచె దినాలలో ఉన్న మనము ఏ అపోస్తలు సత్యమైతే మనకిచ్చినాడో ఆ సత్యాన్ని అనుసరిస్తేనే పరలోకం వెళ్తాం. ఆ సత్యము అనుసరించకపోతే పరలోకపు గవిని దగ్గరికి వెళ్ళము. ధవల సింహాసనము నుండి మనలను అటైనా గెంటేస్తాడు ప్రభు, లేక ఆయనకి నచ్చితే అటైనా గెంటుతాడు. అంటే పరలోకానికైనా తీసుకెళ్తాడు, లేకపోతే నరకానికైనా గెంటేస్తాడు. జాగ్రత్త. కాబట్టి యెహోషువకు అదే భయము. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా అదే భయముతో ఈ పత్రికలు ఈ యొక్క గ్రంథమంతా మనకు రాసిచ్చినాడు. మనందరికీ తెలుసు, ప్రతి వారం మనం చదువుకుంటున్నాం. రోమాపత్రిక 8:9 అందులో ఏముంది? మీరు ఆత్మ కలిగి ఉంటే ఆత్మ స్వభావము గలవారు. మనం ఏ స్వభావంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆ వచ్చినుందో అంతే, ఆత్మ స్వభావం. ఆ స్వభావాన్ని పోగొట్టుకోకూడదు. అట్లయితే ఎవరెవరు పోగొట్టుకుంటారు? కొత్తగా నమ్ముకున్న వాళ్ళు పోగొట్టుకునే ప్రమాదము ఉంది. వాళ్ళకి ఏం తెలియదు. అది అక్కడ రాశారు చూడండి, యెహోవానైనను యెహోవా కార్యములైనను ఎరగని వారు. ఇప్పుడు చెప్పుతుంటే కూడా అర్థం కావట్లా. అర్థం ఏంటంటే దేవుని గ్రంథం ఇలా ఉంది, మీరు ఇలా నడాలంటే వారికి అర్థం కావట్లా. బైబిల్లో ఉన్న సత్యం వారికి తెలియపరచబడినా కూడా అర్థం చేసుకోవటానికి కష్టమైపోతుంది. కారణం ఏంటి చెప్పండి? ఉదాహరణకి కొన్ని ఆచారాలు చేయకూడదని నేను లేఖనాలలో చెప్తున్నాను. కొన్ని సంఘాలు చేస్తున్నాయి. వాళ్ళ మాంతానికి ఆస్కారం ఉంది కానీ మాంటలేదు. ఎందుకు? పూర్వం నుంచి అది ప్రవేశపెట్టేశాము. దాంతో ఏమైంది? దేవుని సత్యానికి వేరుగా అయిపోయి, సరే మేము ఇలాగే నడిచిపోతామని నడిచిపోతూ వచ్చారు. కాబట్టి ఈ విషయాల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ చనిపోయిన తర్వాత ఆ ప్రజలు ఎలా అజాగ్రత్తగా ఉన్నారో చెప్పింది. యేసుప్రభు వెళ్ళిపోయారు, అపోస్తలులు కూడా వెళ్ళిపోయారు.
ఈరోజు అంచె దినాల్లో ఉన్నాం. ఈ అంచె దినాల్లో ఉన్న క్రైస్తవులుగా మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో బైబిల్ అంతా మనకు బోధ చేస్తుంది. ఇప్పుడు మనం కొన్ని సత్యాలు మనం నేర్చుకుంటానికి అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము, అపోస్తలు కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనం చూడండి. అక్కడ ఆగండి. అపోస్తలుడైన పౌలు ఇంచుమించుగా 2.5 వరకు ఏపీసీ పట్టణంలో ఉన్నాడు. 18 నెలల వరకు కొరింథీలో ఉన్నాడు. 2 ఏళ్లకు పైబడిన దినాలే అపోస్తలుడైన పౌలు ఏపీసీ పట్టణంలో ఉండి సువార్త చెప్పి ఆ తర్వాత తాను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడున్న వారిని అందరినీ, ఇంకా సేవకులను అందరినీ సముద్ర ఒడ్డుకి రప్పించి అక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ తర్వాత వాడికి వెళ్ళిపోతున్నాడు. మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. చూడండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. వారు అక్కడున్న సంఘాన్ని ఏం చేస్తారంటున్నారు? కనికరింపరంట. కనికరింపరు. అలాంటి కాలము వస్తుందని పౌలు ముందే చెప్పాడు. ఇప్పుడు సంఘాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయంటే వీళ్ళకంటే అన్యులు బెటర్ అనిపిస్తుంది. దేవుణ్ణి ఎరగని, బైబిల్లో ఎరగనటువంటి వీళ్ళే కొంచెం కనికరంతో, దయతో, మంచిగా చెడగా మాట్లాడుకోవటం ఉన్నారు. వీళ్ళు ఉన్నారు అలాగా? నేను అనిపిస్తున్నానండి. ఒకళ్ళు వస్తే ఒకళ్ళకి పని చేయట్లా, ఆ రకంగా ఉన్నారు. పౌలు చెప్పాడు ముందు. కాబట్టి అపోస్తలులు గతించిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలను జాగ్రత్త పరుస్తున్నాడండి. యెహోషువ చనిపోయిన తర్వాత వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నారు. అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని జాగ్రత్త పరుస్తూ వచ్చినా కూడా వారు అజాగ్రత్త పడినారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజునే అపోస్తలుల బోధ కనుమరుగైపోయి కొత్త సిద్ధాంతాలు వచ్చినవి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనము మొదట 2వ పేతురు పత్రిక, 2వ తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 1వ వచనం 2వ వచనం చూడండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంచె దినాల్లో ఎలాంటి అపాయం అండి? అపాయమైన కాలం. 2వ వచనంలో యాలయనగా మనుషులు ఎవరండి? అంతే కదా, ఇంకేం దాంట్లో తిరిగిలేదు. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ వస్తారు. ఈ రోజున ప్రభువును నమ్ముకున్న మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు వీళ్ళందరూ సంఘాల్లోనికి వస్తున్నారు అంటే కారణం అపవాది. మన వాళ్ళు తెలియని వాళ్ళందరూ కూడా అపవాది ఎక్కడో శ్మశానంలో ఉంటుందని, అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అనుకుంటున్నారు. అక్కడెక్కడ ఉండదు, దానికి అక్కడ పని లేదు. పనంతా మనతోటనే ఉంది. అది మన విరోధి. కాబట్టి మనలను నరకానికి తీసుకుని వెళ్ళటానికి, మన మనసును చెరపటానికి
క్రీస్తు యొక్క సరళతలో నుండి మనలను బయటికి లాగటానికి అది పన్నాగం ఇదే. అది పన్నాగించిన పన్నాగము ఇదే. కాబట్టి మనం ఎలా ఉండాలండి? జాగ్రత్తగా ఉండాలి. పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. 3వ అధ్యాయం అదే 2 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు. అంచె దినములలో అపహాసుకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ అంతే స్వకీయ దురాశలు ఇంకా తన స్వార్థం నడుచుకొనుచు గురించిన వాగ్దానం ఎవరు చెప్పండి? రాకడ గురించి చెప్పిన వాగ్దానము అంటే వాగ్దానం అంటే వాక్యం అండి. ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమాయనంటే దానికి అర్థం బైబిల్ బాగా తెలిసిన వారు అపహాసించుచు వస్తారు. ఆల్రెడీ బైబిల్ తెలుసుకున్న వారే ఆయన రాకడను గురించి అపహాసం చేసేసారు చాలామంది. ఒకప్పుడు ఒక రైల్లో నేను ప్రయాణం చేస్తుంటుంటే నాకు అది ఇంచుమించుగా 88 కానీ 89 కానీ ఒక పత్రిక ఇచ్చాడు. ఆ పత్రికలో ఏమని ఉందంటే 2000 నాటికి యేసుప్రభు వచ్చేస్తున్నాడు, లోకం అంతమైపోతుందని ఆ పాస్టర్ గారు రాసి ఇవన్నీ లెక్కలు కట్టేసి అందులో పత్రిక ఇచ్చాడు. నా దగ్గర ఉంది అది. 2000 అయిపోయింది. తర్వాత అండి 2012కి అంతము అయిపోయింది. ఇప్పుడు మరలా కొత్తది పెట్టారు 2035కి అంతము. చూసారండి ఎలాగా జరుగుతుందో చూసారా? ఇవన్నీ ఇలాగా ఒక శతాబ్దానికి 10 సంవత్సరాలకి ఇలా చెప్పుకుంటూ ఇంకా ఎదరికి వెళ్తుంటారు. ఎదరికి వెళ్తేని ఆయన రాకడ గురించి అపహాసకులు ఇప్పుడే వచ్చారు, ఇంకా అనేకులు వస్తారు. కారణం ఏంటి చెప్పండి? కారణం మీరు చెప్పేయచ్చు. ఆ కాలంలో యెహోవానైనను యెహోవా కార్యములనైనను అని మాట్లాడతలేదంటే ఎవరును ఎరగని చెప్పండి ఒక తరము పుట్టగా. ఇప్పుడు మనం పిల్లలకు సండే స్కూల్ పెట్టి పిల్లలకు వాక్యం బోధించాలి. మన పిల్లలకు వాక్యము బోధించి వారిని సత్యమందు నడిపించాలి. లేకపోతే కొన్ని ఆచారాలకు వాళ్ళు వెళ్ళి వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. ఇది కారణం. మన యందున్న సత్యము మన తర్వాత ఉన్నవారికి కూడా భద్రము చేసి ఇవ్వాలి. అందుకని బైబిల్ జ్ఞాన కొడుకులు. మన తర్వాత పుట్టిన వారు ఇదే సత్యములో వారు ఉండాల. ఇప్పుడు సత్యాన్ని అనుసరించే వారికి సత్యం కంటే అసత్యము సులువుగా ఉంటది. చెప్పండి, ఇప్పుడు సత్యానికి ఎక్కువ మంది లోపడుతున్నారా, అసత్యానికి ఎక్కువ మంది లోపడుతున్నారంటే అసత్యం మన మనసుకు ఇంకా ఏంటంటే ఫ్రీగా ఉంటుంది, లోపల ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అసత్యం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహాయులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన మరి ఈ రోజులు అలాంటివే. దేవుణ్ణి ఎరుగుదుమని చెప్తారు కానీ వాళ్ళ అసహాయమైన కార్యాలు అంటే కొత్త నిబంధన సత్యము అపోస్తుల బోధ విడిచిపెట్టేస్తారు. ఆ మాట ఇప్పుడు నెరవేరుతూ ఉంది, జరుగుతూ ఉంది. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్దాము రండి. న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం వెళ్తే ఇక్కడ ఒక సత్యం చూడండి. 1వ అధ్యాయము 1వ వచనం తీయండి.
చదువు. యెహోషువ యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా. ఇక్కడ మీరు ఆగండి. ఈనాడు ప్రజలు ఎలా ఉన్నారు? ఇక్కడ ఒక మాట మనకి కనపడుతుంది, 2:10 ఒక మాట కనపడుతుంది. 1వ వచనంలో ఆ ప్రజలలో ప్రార్థన ఉన్నదని కనపడుతుంది. ఉందా లేదమ్మా? ఉంది. వారు ఆ రోజుల్లో యుద్ధాలు చేయటం అదంతా ఒక పద్ధతి. అది యుద్ధానికి వెళ్ళక ముందు వారు ఏం చేస్తున్నారంటే ఎవరు ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నారు. ఇది గొప్ప విషయమే. కానీ అది యెహోషువ మృతి పొందిన కొంతకాలానికి ప్రార్థన ఉంది, వాళ్ళ దగ్గర భయం ఉంది, భక్తి ఉంది. ఆ తర్వాత మొత్తానికి అంతా కూడా వెళ్ళిపోయింది. అంటే ఏంటి లేదని, ఏది లేదంటే ప్రార్థన నేర్పేవారు లేరు, వాక్యం చెప్పేవారు లేరు, వారిని హెచ్చరించేవారు లేరు. ఇప్పుడు కొన్ని సంఘాల మీటింగులు లక్షలు ఖర్చు చేసి పెడుతున్నారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం చూపించి వాక్యాన్ని చెప్తూ ఉన్నారా అంటే చెప్తున్నారా? లేదు. మనో మీటింగ్కి వెళ్ళాను నేను, ఎంతసేపు చాలాసేపు వాక్యం ప్రసంగ వేదిక మీద ఉన్నాడు అయ్యగారు. ఆ అయ్యగారు చెప్పిందంతా కూడా విన్నాను. ఆయన ఎక్కడ సేవ చేశాడు, ఎక్కడ పడిపోయాడు, ఎక్కడ పోలీసులు పట్టుకున్నారు, ఎక్కడ నష్టేట్లు పట్టుకున్నారు, ఇదే చెప్పి వస్తున్నాడు. వాక్యం ఇంకేమీను చెప్పలేదు. అలాగా కనుమరుగైపోతున్నప్పుడు కొత్తగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి? ఏం తెలుసుకుంటారు? ప్రార్థన అయితే ఉంటుంది. కొన్ని రోజులు అలా వచ్చేటప్పటికి ఇంకా ఇప్పుడే ఒక ట్రెండ్ వచ్చింది, సాక్ష్యం అన్న వాళ్ళని తీసుకొచ్చి చెప్పించుకుంటున్నారు కదండి. ఇప్పుడు సోషల్ మీడియా వెలుగు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ ఆ ఊళ్ళో ఇలా చెప్పాడు, ఈ ఊళ్ళో ఇలా చెప్పాడు అని బయటకు వచ్చి ఈ సాక్ష్యం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తున్నారు. మనం చూస్తున్నాం కదండి. కాబట్టి యెహోషువ మృతి పొందే సమయానికి భక్తి ఉంది వారిలో, కానీ ఆ భక్తి ఏమాత్రము లేదు. ప్రార్థన చేశారండి, ఎంత విచిత్రం చూడండి. ఎవరు ముందుకు వెళ్ళాలి? కనానీయులతో యుద్ధం చేయటానికి ఎవరు వెళ్ళాలి? అది దేవుడు తెలియజేయనట్లుగా ప్రార్థన. ఎంత భక్తి ఉందో చూసారా? మరి చివరికి వచ్చేటప్పటికి ఆ భక్తి వీరిలో లేదు. న్యాయాధిపతులు చివరి అధ్యాయము చివరి వచనాన్ని చూడండి. చివరి వచనం చూడండి. ఏమందు చివరి వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు ప్రతివాడును. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇప్పుడు రాజారకానికి అతను అదుపు చేసేవాడు ఒకడు లేడు. ఇప్పుడు ఎలా బతుకుతున్నారు వాళ్ళు? అది ఈ విషయం చెప్పడానికే న్యాయాధిపతుల గ్రంథం తెలియదు. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు భౌతికంగా ఉన్న మనుషులను విదర్శించారు, ఇష్టానుసారంగా బతుకుతున్నారు. ఆత్మదేవుణ్ణి కూడా, పరిశుద్ధాత్మను కూడా వాళ్ళు పూర్తిగా విదర్శించిన వారయ్యి ఇష్టానుసారంగా బ్రతకటము ప్రారంభించారు. నేను మీకు తెలియజేస్తూ వచ్చాను, మనకి ఇష్టం లేదు, ఇంకా మన ఇష్టానుసారంగా బ్రతకడానికి ఛాన్స్ లేదు. నాకు నీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఉండకపోవు, కానీ మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి మనకు ఛాన్స్ లేదు. ఎందుకు? మనం యేసుకి ఏం చెప్పండి, యేసుకి ఎవరు? దాసులం, బానిసలం. కొందరు అలా అనుకోవట్లేదు. ఆయనకు కూడా కానుకిస్తే ఆయన మన మాట వింటాడు. లంచం ఇస్తే ఆ రాజకీయ నాయకుడు మనకి చేస్తాడు.
లేకపోతే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు మనకు పనిచేస్తాడు అన్నట్లుగా ఆయనకి అలాగనే చేస్తున్నారు కొంతమంది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళు కొంతకాలం ప్రార్థనలో ఉన్నారు, తర్వాత తప్పిపోయారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చారు. కాబట్టి ప్రారంభ వచనానికి చివరి వచనానికి వాళ్ళ స్టాండర్డ్ ఏంటో మనకి అర్థమైంది. కాబట్టి ఈ అంచె దినాల్లో మనము జాగ్రత్త కలిగిన వారమయ్యి ఉండాలి. ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయములో తన ఉన్నతమైన కృపలో నిండారుగా దీవించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఈ రాత్రి న్యాయాధిపతుల గ్రంథం ద్వారా మాతో మీరు మాట్లాడినారు. అంచె దినాల్లో ఉన్నాం, మేము పరిశుద్ధాత్మ నడిపింపులోనే ఉండుటకు సహాయం చేయండి. ఎందరో పడిపోతున్నారు, మేము నిలబడి ఉండుటకు సహాయం చేయండి. పడిపోయిన వారు తిరిగి మరలా నీ దగ్గరికి వచ్చే కృప అనుగ్రహించమని ఈ రాత్రి వినిచున్న మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. మా అందరి హృదయాలలో ఈ వాక్యము 60 100 ఫలించడానికి నీరు కట్టి మీ కంచెలో ఉంచి మీ నామములో వాక్యాన్ని ఎదిగింప చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.